హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు ఈజీగా ప్రిపేర్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ ఐటెం తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు: సన్నగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, గోధుమ పిండి, అలాగే కొద్దిగా వంట సోడా, తగినంత సాల్ట్. ఇప్పుడు గోధుమ పిండిలో మనం సాల్ట్, బేకింగ్ సోడా వేసుకుందాం. కొద్దిగా వేసుకుంటే చాలండి, ఎక్కువ వద్దు. తగినంత సాల్ట్ కలుపుకుందాం. దీన్ని బాగా కలిసేటట్టు కలుపుకుందాం. తరువాత ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్న ఐటమ్స్ వేసేద్దాం. ఇప్పుడు వీటినన్నిటినీ బాగా కలుపుకుందాం. ఇలా అన్ని ఐటమ్స్ వేసేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని మన దోశ బ్యాటర్ కలుపుకున్నట్టు కలుపుకుందాం. ఈ ఐటమ్ అయితే ఇప్పుడు బాగా లమ్స్ లేకుండా కలుపుకుందాం. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా దోశ ప్రిపేర్ అవుతుంది. ఉంటలు లేకుండా అయితే కలుపుకోవాలన్నమాట. సేమ్ మన దోశ బ్యాటర్ ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మీకు ఒక థిక్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు దోశ అనేది బాగా వస్తుందండి. చూడండి, ఇలా ఉండాలన్నమాట. ఇలాగుంటే దోశ బాగుంటుంది. ఇప్పుడైతే మనం దోశ వేసేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకోవాలి. హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా హీట్ ఎక్కాలి. ఇప్పుడు దీని చుట్టూ ఆయిల్ వేసేసుకున్నాం. చూడండి, అచ్చం దోశలాగే వచ్చింది కదా. రెండు వైపులా మనం బాగా కాల్చుకోవాలి. అంతే, ఈజీగా గోధుమ పిండి దోశ అనేది రెడీ. ఎంతో టెన్షన్ పడి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలని బాగా లేదండి. ఈజీగా ఒకసారి ట్రై చేయండి. ఈజీగా తయారైపోయే బ్రేక్ఫాస్ట్ ఐటెం. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి నాకు కామెంట్లో
ఎలా ఉందో పెట్టండి.